హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. మరి ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా? నేను నిలబడి ఉండే ఈ ప్లేస్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది, ఇది హోమ్ టూర్ వ్లాగ్. సో పదండి నాతో పాటు మా ఇల్లుని మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఇల్లు చాలా బాగా క్లీన్గా పెట్టుకోను, సో ప్రిటీ మచ్ నేను అలానే చూపిద్దాం అనుకుంటున్నా, కాకపోతే ఏదో పైన అలా సర్దాను. సో పదండి మా ఇల్లు చూద్దాం. సో ఇది మా ఇంటి ముందు పోర్చ్. నాకు ఇట్లా కొంచెం పెద్దగా ఎందుకు కావాలనుకున్నానంటే, మనకి ఎట్లా ఇండియాలో ఇంటి ముందు కూర్చొని ఆడుకుంటారు, అలా నాకు చాలా ఇష్టము. సో మేము ఇట్లా మా రిలేటివ్స్ అందరూ వచ్చినప్పుడు ఇలా ఇంటి ముందు కూర్చొని దాయాలు, అష్టాచెమ్మ, 5 stones ఇవన్నీ ఆడుకుంటాము. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే. మా అమ్మ వచ్చినప్పుడు కూడా ఆడాము, చాలా చాలా ఇష్టం నాకు. సో ఇట్లా బయట ఉయ్యాలు అట్లా, నాకు ప్రిటీ మచ్ మా ఇల్లు మీరు చూడబోతారు కదా, ఇండియాని కైండ్ ఆఫ్ దింపుంటాను. సో చాలా మంది నా ఫ్రెండ్స్ ఇంట్లోకి వచ్చి చెప్పారు, ఇండియా లాగా ఉంది మీ ఇల్లు అని. సో నేను ఇండియాలో ఉండలేకపోతున్నా, అట్లీస్ట్ ఇండియా నా దగ్గర ఉంచుకుంటున్నాను. సో పదండి, అలాగే నేను చెప్పింది నిజమా అబద్దా అని మీరే చూడండి. కమెంట్ లోపలికి రండి. ముందే డిస్క్లైమర్ ఇస్తున్నాను, భయపడొద్దు. నేను హోమ్ టూర్ అని చెప్పి పెద్దగా క్లీన్ చేయలేదు, ఎలా ఉందో అలానే చూపిస్తాను. సో అక్కడక్కడ ఏమన్నా ఉంటే ఇగ్నోర్ ఇట్. సో మనం ఇంట్లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఒక దీపం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక దీపం ఉంటుంది. ఈ 2 దీపం నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. సో అలాగే రైట్ సైడ్ మనకి ఫార్మల్ లివింగ్ ఏరియా అండ్ లెఫ్ట్ సైడ్ డైనింగ్ హాల్ ఉంటుంది. పదండి డైనింగ్ హాల్ చూద్దాం. సో ఇది మా ఫార్మల్ డైనింగ్ ఏరియా, కాకపోతే దీంట్లో వచ్చి కూర్చొని తిన్న పాపానికి పోలేదు, ఎందుకంటే ఇంత దూరం ఫుడ్ తెచ్చుకొని తినే ఓపిక అస్సలు లేదు. నేనైతే సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ తింటాను, మా ఆయన ఐలాండ్ మీదే కూర్చుంటాడు. సో ఇక్కడ మీరు చూస్తే నాకున్న బద్ధకానికి ప్రూఫ్ ఇది. క్రిస్మస్ ట్రీ డిసెంబర్, ఇప్పుడు ఏంటిది ఏప్రిల్ వచ్చేసింది. సో క్రిస్మస్ లాస్ట్ టైం డిసెంబర్లో వచ్చింది, ఇంకా తీయలేదు. అలానే ఉంచుతా, నెక్స్ట్ క్రిస్మస్ దాకా కూడా ఈ ట్రీ అలానే ఉంటుంది. సో నాకు అంత బద్ధకం. సో ఇది నా ఫార్మల్ డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ టేబుల్ అయితే నేను ఆన్లైన్లో చూసి కొన్నాను. సో ఇట్ వాజ్ అ రిస్క్ దట్ ఐ టుక్, బట్ గ్లాడ్ అది మంచిగా వర్కౌట్ అయిపోయింది. సో ఈ రూమ్కి వరకు నేను పర్పుల్ పెయింట్ వేసాను, ఎందుకు వేసానో నాకే తెలియదు, కాకపోతే వేసాను, చాలా బాగుంది అనిపించింది. సో దట్స్ ఇట్. సో ఇంట్లో మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ డైనింగ్ హాల్, లెఫ్ట్ సైడ్ ఈ ఫార్మల్ లివింగ్ రూమ్ ఉంటుంది. సో ఇక్కడ ఇది యాక్చువల్లీ ఆఫీస్ రూమ్ లాగా కూడా చేసుకోవచ్చు, వర్క్ చేసే వాళ్ళకి. మనకి పని పట్టాలు ఏం లేదు కాబట్టి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఇది ఊరికే ఇట్లా ఈ రూమ్ ఉంటుంది. ఐ జస్ట్ వాంట్ టు షో దిస్ వన్. ఇది చూడండి, నా మౌస్ ప్యాడ్. ఇది నేను ఎప్పుడో చేశాను. ఇట్లా మా పేరెంట్స్, మా హస్బెండ్ పేరెంట్స్, నేను, మా హస్బెండ్, మా పిల్లలు. సో నాకు ఇట్లాంటి స్టఫ్ చాలా ఇష్టము. అలానే ఇట్లా పిల్లోస్ కూడా చేశాను. మా అక్క పిల్లలు, మా ఆడబడుచు వాళ్ళ పాప. సో వీళ్ళందరినీ పెట్టి, ఈ పిల్లో యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఐ థింక్ ఇట్స్ more than 10 years ఓల్డ్ పిల్లో, బట్ ఇలాంటి గుర్తులు ఇష్టం. ఇది నా కోవిడ్ ప్రాజెక్ట్. నేను కోవిడ్ అప్పుడు ఫోటో ఫ్రేమ్స్ అన్నీ తీసుకొని చాలా ఫొటోస్ కలెక్ట్ చేసి మాది సో ఈ ప్రాజెక్ట్ చేశాను. సో ఈ ఫ్రేమ్ మేము ఇంటికి గృహప్రవేశం చేసినప్పుడు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. 10 years తర్వాత ఈ ఫోటో ఫ్రేమ్ ఫిల్ చేశాను. సో దిస్ ఇస్ మై కోవిడ్ ప్రాజెక్ట్. ఇవన్నీ డర్టీగానే ఎప్పుడు ఉంటుంది, అలానే ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ఐ జస్ట్ ఫిల్ విత్ షెల్ఫ్స్, కొన్ని వినాయకుడు బొమ్మ, అట్లాంటి కొన్ని మా పిల్లలు చేసిన క్రాఫ్ట్ వర్క్, ఇవన్నీ వాళ్ళు స్కూల్లో చేస్తారు కదా సెరమిక్ వాటిలతో. సో ఆ గుర్తుగా ఈ షెల్ఫ్ అట్లా పెట్టాను. సో దట్స్ ఇట్. సో పైకి వెళ్తా అనుకుంటున్నారా? లేదు, పైకి వెళ్తే మీరు చాలా దడుచుకుంటారు, అసలు చూడలేరు. మనం ప్రస్తుతం ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే ఆపేసుకుందాం. సో దిస్ ఈజ్ అవర్ ఫాయర్ ఏరియా. సో అంటారు కదా, ఇంట్లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక వినాయకుడు మిమ్మల్ని చూస్తూ ఉండాలి, ఒక అద్దం ఉండాలి. సో ఈ 2 చాలా మస్ట్. ఎవరింటికైనా ఇంట్లోపల ఎంటర్ అవ్వగానే తర్వాత ఇల్లుని చూస్తూ ఒక వినాయకుడు ఉండాలి. అది నేను గడప వాకిటి మీద పెట్టాను. సో ఈ వినాయకుడు కూడా నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. మేము ఇంట్లోపలికి ఈ గృహప్రవేశం చేసి వచ్చేటప్పుడు ఇదే వచ్చింది. ఇక్కడ చూసారా, దీని లోపల నీళ్ళు కూడా పోయలేదు. చెప్పాను కదా, బద్ధకానికి మారుపేరు యశోద. యశోద అంటే బద్ధకం, బద్ధకం అంటే యశోద. యశోద అంటే బద్ధకం, బద్ధకం అంటే యశోద. సో నాకు ఇవన్నీ చెప్పాను కదా, ఇంట్లో మొత్తం ఇండియా నుంచి వచ్చిన స్టఫే ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై రీసెంట్ అడిషన్. నేను కొత్తగా తీసుకొచ్చాను ఇది లాస్ట్ టైం ఇండియాకు వెళ్ళినప్పుడు. సో మనం సాంబ్రాణి అవన్నీ ఇంటికి వేస్తాం కదా పోగా, దాంట్లో పెడితే ఇట్ బి వెరీ నైస్. సో ఇల్లంతా అట్లాగా టెంపుల్ లాగా ఇట్ విల్ స్మెల్. సో మా వాల్లో ఉన్న డెకరేటివ్ పీసెస్ అన్నీ కూడా ఇండియా నుంచే తెప్పించాను. సో దిస్ ఇస్ ద జైపూర్ థీమ్ జెరోకీ వాల్. సో ఈ ప్లేస్ చూస్తే ఇక్కడ ఇది వన్ ఆఫ్ అవర్ నైబర్ ఇచ్చారు, వినయ్ గారు అని. సో వాళ్ళ ఇంట్లో గరాజ్లో ఇట్ వాజ్ లయింగ్ అరౌండ్. సో ఈ సెడ్ యశోద డూ యూ వాంట్ దిస్. నాకు ఇది చూడంగానే నచ్చింది, నా అలాగే ఉంది అని కాదు.
బాగుంది చూడటానికి. అండ్ దెన్ ఈ పీసెస్ అన్నీ ఆల్ ఫ్రమ్ ఇండియా అగైన్. దిస్ ఇస్ ద తలయాటు బొమ్మ, తంజావూర్ తలయాటు బొమ్మ. ప్రతి ఒక్క సౌత్ ఇండియన్ ఎస్పెషల్లీ తమిళ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, మట్టితో చేసినవి. సో ఇవన్నీ బ్రాస్. అండ్ బుద్ధుడు ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్క ఇండియన్ ఇంట్లో ఒక బుద్ధుడు బొమ్మ ఉంటుంది. మా ఇంట్లో అయితే కనీసం ఒక 10 బుద్ధుడు విగ్రహం ఉంటుంది. 11వది మా ఆయన బుద్ధుడిలాగానే గొంపుని కూర్చుంటాడు, ఏం పనులు చేయడు. సో అందుకని మా ఇంట్లో ఎక్కువ బుద్ధుడు బొమ్మలు ఉంటాయి. సో ఇది ఇంకొక కార్నర్. సో ఇఫ్ యూ సీ దిస్ వన్, ఇది వచ్చి నేను ఇక్కడ ఒక గరాజ్ సేల్లో కొన్నాను. విల్ యూ బిలీవ్ ఇట్? ఇట్ వాస్ జస్ట్ $10 or $15. కానీ ఇది నాకు చాలా చాలా నచ్చింది. ఎవరు నమ్మరు నేను ఇక్కడ కొన్నానంటే, ఇది ఇండియా నుంచి అనుకుంటారు. అండ్ ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఐ థింక్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ 40 years కుందలు, దీపాలు. సో అగైన్ చెప్పాను కదా, యాజ్ యూజువల్ మన టెక్నిక్ ఉంది కదా, గోల్డెన్ స్ప్రే. సో స్ప్రేతో కొట్టేశాను. ఇది రియల్ అనుకుంటున్నారేమో, అంత సీన్ లేదు నీళ్లు పోసి పెంచేదానికి. నేను మనీ ప్లాంట్నే చంపేస్తాను, అలాంటిదాన్ని ఇంత పెద్ద చెట్టు. సో ఇది ఫేక్. అండ్ దిస్ ఇస్ మై రీసెంట్గా ఇండియాలో కొన్నాను. సో ఐ థింక్ ఐ గాట్ దిస్ ఫ్రమ్ అమెజాన్ ఇండియా. సో వినాయకుడు. సో పదండి మనం వచ్చి ఇప్పుడు లివింగ్ రూమ్ చూద్దాము. కమాన్. సో మా లివింగ్ రూమ్కి వచ్చేద్దాం పదండి. సో ఇది ఫైర్ ప్లేస్ మీద టీవీ ఉంటుంది, అటు ఇటు షెల్ఫ్ ఇచ్చాడు. ఈ షెల్ఫ్లు నింపటమే చాలా పెద్ద పని. సో ఇక్కడ కొన్ని కొండపల్లి బొమ్మలు, కృష్ణుడు అండ్ పేపర్ మెష్తో చేసిన బొమ్మలు పెట్టాను. సో యూ ఆల్ నో దిస్ ఇస్ మై మామ్. సో నాకు వచ్చి తన ఫోటో ఇక్కడే పూజ గదిలో పెట్టమన్నారు కదా, నాకు అట్లా ఇష్టం ఉండదు. బికాస్ షీ ఈజ్ మై మామ్ ఆల్వేస్. తను దేవుడుగా అట్లా నేను చూడలేను. సో అట్లా నేను తప్పనను దోస్ హూ కీప్ ఇట్ ఇన్ పూజ రూమ్, బట్ ఐ డోంట్ వాంట్ టు బిలీవ్ దట్ షీఈ్ నాట్ హియర్. సో ఎప్పుడు ఉంటుంది. సో అమ్మగానే ఉంటుంది, నాకు దేవుడుగా ఉండదు. సో అందుకని ఐ లైక్ దిస్ ఫోటో ఆఫ్ హర్స్. నవ్వుతూ ఉంది, కానీ ఫోటోలో ఉన్నంత నవ్వే మనిషి కాదు, మనిషి చాలా గట్టిది, గడుసుది. సో మీకే తెలుసు. సో ఇది ఇంకో కొండపల్లి బొమ్మ. ఇప్పుడు లేలేనే. సో ఇది 2 షెల్ఫ్, ఇంకంతే. ఈ షెల్ఫ్ ఏముంది లేదు ఇంకో. ఓకే, నౌ ఇప్పుడు ఇది మా హాల్. మీకు చెప్పాను కదా మా ఇంట్లో బుద్ధుడు బొమ్మ ఎక్కువ ఉంటుందని. మా ఇంట్లో ఉన్న పెద్ద బుద్ధుడు ఇదే. కథలను కూడా కథలు. హాయ్ చెప్పు కనీసం శామ్. ఓకే, మా అత్తగారు చూస్తారు, అందుకని మంచిగా మాట్లాడతాను. ఏమండి హాయ్ చెప్పండి అండి. సో ఇది ఇక్కడ. సో నేను చెప్పా కదా, ఇదే నా డైనింగ్ ఏరియా. నేనైతే ఇక్కడే కూర్చొని తింటాను. సో చూడండి, మీకోసం ఫ్రెండ్స్ సున్నుండలు తినండి ఫ్రెండ్స్, మీరు కూడా రండి. సో ఇది లివింగ్ ఏరియా. అండ్ ఇది చాలామంది నా రీల్స్లో చూసుంటారు, ఈ వాల్ పేపర్. ఇది నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను. సో ఈ రూమ్ కైండ్ ఆఫ్ మీరు చూస్తే ఇది ఒక ఆరెంజ్ అండ్ క్రీమిష్ దాంట్లో చేశాము. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్. చాలా వరకు నా రీల్స్, నా ఫొటోస్ ఇక్కడే ఉంటుంది. సో వీళ్ళ దగ్గర నేను ఎలా చేయించానంటే, దే హ్యాడ్ 2 డిఫరెంట్ డిజైన్స్ నేను కస్టమైజ్ చేయించాను. సో ఇట్స్ లైక్ మీ అండ్ మై హస్బెండ్, మా 2 అమ్మాయిలు అలా అనుకొని చేశాను. ఈ బర్డ్ ఎవరైనా అడగొద్దు, మా రేబీ మాకు రాబోయే అల్లుళ్ళేమో ఈ 2 బర్డ్. సో దిస్ వాల్ పేపర్ ఇస్ ఫ్రమ్ ఇండియా. సో ఇది మా సన్ రూమ్. ఇదైతే నా ఇంట్రో వీడియోలో నేను కవర్ చేశాను చాలా డీటెయిల్గా, బట్ స్టిల్ మీకు చూపిద్దాం అనుకున్నాను, ఎందుకంటే వ్యూస్ వస్తాయి కదా ఎలాగైనా. సో సన్ రూమ్ ఆల్రెడీ కవర్ అయిపోయింది. మీరు కానీ ఆ వీడియో చూడకపోతే వెళ్ళి నా ఇంట్రో వీడియో చూడండి. అండ్ దిస్ ఇస్ మై కిచెన్. కాకపోతే కిచెన్ ఈరోజు నేను డీటెయిల్ టూర్ ఇవ్వను. ఎందుకంటే కిచెన్ టూర్ వరకే ఒకటి. ఐ నో ఇట్ విల్ బి లాట్, కిచెన్లో చాలా స్టఫ్ ఉంటాయి కదా, సో అది విడిగా చేద్దాము. సో అండ్ ఇది ఒక్కటి చూపిస్తాను. ఇది వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ గదిలో నూనె పోసి పెడుతుంది, దీపం నూనె. సో నాకు తన గుర్తుగా తీసుకొచ్చుకున్నాను ఇది కూడా. సో ఇది రీసెంట్గా తెచ్చుకున్నాను. సో ఇది ఇట్లా ఇక్కడ తగిలిచ్చేసుకున్నాను. సో కిచెన్ టూర్ తర్వాత చూద్దాం. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రూమ్ ఇన్ దిస్ హోల్ హౌస్, పూజ రూమ్. సో ఇది యాక్చువల్లీ మాకు వాషర్ అండ్ డ్రయర్ రూమ్గా ఉండింది, కాకపోతే నాకు ఇలా పూజ గది ఇట్లా కూర్చొని చేసేటట్టు కావాలి. సో అందుకని ఇలా చేయించుకున్నాను. సో దిస్ ఈజ్ మై పూజ గది. అండ్ సో మా పటాలన్నీ ఉన్నాయి. నేను చెప్పాను కదా మా స్ట్రీట్లో అమ్మవారు ఉంటారు అని. సో దట్ ఈస్ హర్, ఎల్లయ్యమ్మన్ షీ ఈస్ కాల్డ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ గాడెస్. అండ్ అఫ్ కోర్స్ వెంకటేశ్వర స్వామి మా దేవుడు. సో శివుడు, సాయిబాబా అందరు ఉన్నారు. సో ఈ అష్టలక్ష్మి బ్రాస్ది ఈ మధ్య తీసుకొచ్చి యాడ్ చేశాను. సో ఈ బెల్లు, ఈ దీపం, ఇవన్నీ నేను ఇంటికి మూవ్ అయ్యేటప్పుడే నేను తీసుకొచ్చి పెట్టేశాను. అండ్ ఈ ముగ్గు స్టిక్కర్ ఈ మధ్య యాడ్ చేశాను. అండ్ ఐ హ్యావ్ అ స్మాల్ షెల్ఫ్ హియర్. పూజ గదికి కావాల్సినవి అన్నీ దీంట్లో ఉంటాయి. అండ్ ఇవన్నీ అదర్ పూజాస్ ఏరియా.
సో హోప్ యూ ఆల్ లైక్ మై హోమ్ టూర్ ఈ వీడియో. సో ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసేసాము. మా కింద బేస్మెంట్ కూడా ఉంది, కొత్తగా రెనోవేట్ చేసాము. చూద్దామా? ఆశ దోశ అప్పలవడ ఇప్పుడే చూపిస్తాను. బేస్మెంట్ వరకు మీకు ఇంకొక ఎపిసోడ్లో చూపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ గుర్తుంది కదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, like and comment on this video. Thank you all so much.